ఎక్కువ ఆయిల్ అది పట్టదు, ఎక్కువ మసాలాలు ఉండదు. ఆల్రెడీ బియ్యం అయితే నానపెట్టుకుని ఉంచేసుకున్నాను. శనగపప్పు కూడా నానపెట్టుకుని ఉంచుకున్నానండి. అంటే బియ్యంతో పాటు శనగపప్పు కూడా కడిగేసుకుంటూ ఉంటాము. కడుక్కుని 2 నానపెట్టేసుకుని ఉంచుకున్నాను. మనం ఎప్పుడైతే రైస్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఈ తాలింపు అలా సింపుల్గా వేసేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నాను కదా, అది కూడా ఇలా సిద్ధం చేసుకుని ఉంచేసుకున్నాను. తాలింపులో ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే ఒక్కొక్కటి ఇంకేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మసాలా సామాన్లు అనగానే రకరకాలుగా బిర్యానీ ఆకులని, ధనియాల పొడి అని, జీలకర్ర పొడి అని వేసుకుంటూ ఉంటారు కదా. ఇందులో మాత్రం అవి ఏమీ వేసుకోకపోయినా సరే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనకి ఇలా బగారా రైస్ అంటే మనం ఈ మెథడ్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఎగిపోయాక మనకి ఇలాగా నేను చేసుకున్న యాలప్పళ్ళు, లవంగాలు వేసుకున్న పొడి అయితే ఇలా వేసుకుని కొంచెం ఒక్కసారి మనం పచ్చివాసన పోయినంత వరకు వేగించేసుకోవాలండి. ఇప్పుడు